అందరికీ నమస్కారం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏటికేడు పెరుగుతున్నాయి. ఫీజులు చెల్లించని తల్లిదండ్రులు, విద్యార్థులకు యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేస్తుందని ఈ ప్రభుత్వం బకాయిలు ఆపేయడం పరిపాటిగా మారింది. ఈ ప్రభావం విద్యార్థులపై మానసికంగా ఒత్తిడికి గురిచేస్తుంది. ఏటా ఫీజులు చెల్లించలేని ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో కాలక్షేపం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వైకాపా అధికారం ఉన్న సమయంలో 2023-24 ఏడాది సుమారుగా 2100 కోట్లు బకాయిలు పెట్టిందని కూటమి సర్కార్ ఆపేసింది. వాస్తవానికి ప్రభుత్వం మారిన యంత్రాంగం అలాగే ఉంటుంది. కేవలం చెల్లింపులు మాత్రమే చేయాల్సి ఉంది. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం గత ఏడాది ఫీజు బకాయిలు 3 క్వార్టర్లు పక్కన పెట్టేసింది. ఈ ఏడాది 24-25 చెల్లించాల్సిన బకాయిలు కూడా 3 క్వార్టర్లు పెండింగ్లో పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా యాజమాన్యాలకు హుకుం జారీ చేయడం విమర్శలకు తావిస్తుంది. యాజమాన్యాలు కాలేజీలు నిర్వహించలేమని ఓవైపు హెచ్చరికలు చేస్తున్నాయి. మరోవైపు అదంతా మాకెందుకని విద్యార్థుల నుంచి వసూలు చేసే కార్యక్రమానికి తెరతీసి ఎప్పటికప్పుడు అవకాశం ఉన్న సందర్భాల్లో వసూలు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో తీవ్రంగా ఒత్తిడి చేయడం, నోటీసులు ఇవ్వడం పరిపాటిగా యాజమాన్యాలకు మారింది. ఈ సమయంలో అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అప్పో చెప్పో చేసి ఫీజులు చెల్లిస్తారన్న యాజమాన్యం ఒత్తిడి చేస్తుంది. ప్రభుత్వం మాత్రం మనకెందుకు అన్నట్లు వ్యవహరిస్తడంతో ఈ ప్రభావం విద్యార్థుల చదువుల మీద, ఫలితాల మీద తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఏటికేడు ఇదే అవస్థలు పునరావృతమవుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్పాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాత బకాయిలతో పాటు ప్రస్తుత ఏడాది బకాయిలు కూడా అలాగే ఉంచేయడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్య పట్ల ఇంత తీవ్ర నిర్లక్ష్యం చేయటం ఏమన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఎప్పటికప్పుడు యాజమాన్యాలకు హెచ్చరికలు, ఆదేశాలు ఇస్తున్నా